థర్డ్ యూనిట్ వచ్చేసి డేటా సెంటర్ టెక్నాలజీ అండ్ వర్చువలైజేషన్. నా ఫస్ట్ టాపిక్ వర్చువలైజేషన్ టెక్నాలజీ ఓవర్వ్యూ. సో ఇలా వర్చువలైజేషన్ అంటే ఏంటి, వర్చువల్ మిషన్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ వర్చువలైజేషన్, టైప్స్ ఆఫ్ హైపర్వైజర్స్ చూద్దాం. ఇంకా దీని వర్చువలైజేషన్ ఉన్న బెనిఫిట్స్ ఏంటి చూద్దాం ఈ వీడియోలో. అసలు వర్చువలైజేషన్ అంటే ఇప్పుడు ఒక డెవలపర్ ఉన్నారు రామ్ అనే వాడు ఒక డెవలప్ చేస్తున్నారు. అక్కడ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, లినక్స్, మైక్రోసాఫ్ట్, విండోస్, మ్యాక్. సో ఈ అన్నిటిపైన వాడు అది చేసినది రన్ చేయాలంటే కొంచెం కష్టమవుతుంది. ఈ వర్చువలైజేషన్ ఏం చేస్తుందంటే సర్వర్స్ని కానీ నెట్వర్క్స్ అని ఇవన్నీ వర్చువలైజ్ చేసి అవి డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్లో రన్ అయ్యేటట్టు చేస్తుంది అనమాట. అందుకే ఇది ఏం చేస్తుందంటే ఒక వర్చువల్ లేయర్ని క్రియేట్ చేస్తుంది. హైపర్వైజర్ అని ఒకటి ఉంటుంది. ఇట్లా హైపర్వైజర్ వాడి ఒక వర్చువల్ లేయర్ని క్రియేట్ చేస్తుంది. దానివల్ల మనము విచ్ మేనేజెస్ అసైన్ టు ఏ వర్చువల్ ఇన్స్టెన్స్. ఇదంటే వర్చువల్ ఇన్స్టెన్స్ మేనేజ్ అయ్యి ఉంటుంది. ఇక్కడ ద న్యూలీ ఫార్మ్డ్ వర్చువల్ రిప్రజెంటేషన్ ఈస్ నోన్ యాజ్ వర్చువల్ మిషన్. ఏదైతే క్రియేట్ చేసినాం కదా హైపర్వైజర్ వాడి, దాన్ని వర్చువల్ మిషన్ అంటే ఆ వర్చువల్ మిషన్ మనం డిఫరెంట్ పర్సన్స్ యూజ్ చేసుకోవచ్చు. అది డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ పైన రన్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు వర్చువల్ మిషన్ అంటే ఏంటంటే ఇట్స్ అన్ ఎమ్యులేషన్ ఆర్ వర్చువల్ ప్రజెంటేషన్ ఆఫ్ ఏ ఫిజికల్ సిస్టమ్. ఫిజికల్ సిస్టమ్ లెక్కనే ఉంటుంది, దానిలో అన్ని ఫీచర్స్. దే ఆర్ ఆల్సో రిఫర్డ్ యాజ్ గెస్ట్ ఉంటుంది, ఇంకా హోస్ట్ ఉంటుంది. ఫిజికల్ సిస్టమ్స్ ఆర్ రన్ ఆన్ ద రిఫర్డ్ టు యాజ్ ఏ హోస్ట్. ఓకేనా. గెస్ట్ అంటే మనము వేరే ఆపరేటింగ్ సిస్టమ్ వేరే డెస్క్టాప్ పైన రన్ చేయడం. హోస్ట్ అంటే మన దానిపైన రన్ చేయడం. రోల్ ఆఫ్ హైపర్వైజర్. ఇప్పుడు హైపర్వైజరే అది హార్డ్వేర్ రిసోర్సెస్ని వర్చువల్ మిషన్స్లో కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఇది ఒక సాఫ్ట్వేర్ అనమాట విచ్ మేనేజెస్ వర్చువల్ మిషన్స్ అంటే మేనేజ్ చేసే హైపర్వైజరే. ఇక్కడ హార్డ్వేర్ ఉంటే పైన హైపర్వైజర్ ఉంటుంది. హైపర్వైజరే ఆ వర్చువల్ మిషన్స్ అన్ని మేనేజ్ చేస్తుంది. ఇది ఇంటర్ఫేస్లోకి పనిచేస్తుంది అనమాట వర్చువల్ మిషన్స్కి ఇంకా మన ఫిజికల్ హార్డ్వేర్కి. ఎందుకంటే ప్రాపర్ యాక్సెస్ ఇప్పుడు దీనికి ఏమైనా రిసోర్సెస్ కావాలంటే ఈ హైపర్వైజరే చూసుకుంటుంది. ఆ రిసోర్సెస్ అంటే చూసుకొని కరెక్ట్గా పని అయ్యేటట్టు చూస్తుంది. ఇలా 2 టైప్స్ ఆఫ్ హైపర్వైజర్స్ ఉంటాయి. ఫస్ట్ టైప్ 1 వచ్చేసి బేర్ మెటల్ టైప్ 1. ఇంకో టైప్ 1లో ఏమైందంటే ఇక్కడ చూడండి హార్డ్వేర్ పైన హైపర్వైజర్ ఉంటుంది. హైపర్వైజర్ యూజ్ చేసి మన ఆపరేటింగ్ సిస్టమ్ గెస్ట్ ఓఎస్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ టైప్ 2 హైపర్వైజర్లో ఏమవుతుందంటే హార్డ్వేర్ ఉంటుంది, హార్డ్వేర్ రిసోర్సెస్, హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడ ఎక్స్ట్రా ఏమొస్తుందంటే వర్చువల్ మిషన్ మానిటర్ ఉంటుంది. ఇట్లా టైప్ 2 హైపర్వైజర్లో దానిపైన గెస్ట్ ఓఎస్ ఉంటుంది. ఇక టైప్స్ ఆఫ్ వర్చువలైజేషన్ వచ్చేసరికి 4 ఉంటాయి. ఒకటి డెస్క్టాప్, ఒక నెట్వర్క్, ఇంకోటి స్టోరేజ్, ఇంకొకటి అప్లికేషన్. ఈ 4 టైప్స్ ఆఫ్ వర్చువలైజేషన్స్ ఉంటాయి. ఫస్ట్ డెస్క్టాప్ వర్చువలైజేషన్ ఏంటంటే ఇట్ అలౌస్ టు రన్ మల్టిపుల్ డెస్క్టాప్స్ అనమాట. ఏదైతే వర్చువల్ మిషన్స్ మనం క్రియేట్ చేస్తున్నామో ఆ వర్చువల్ మిషన్స్ పైన మనం మల్టిపుల్ డెస్క్టాప్ ఆపరేటింగ్ సిస్టమ్స్, ఒక వర్చువల్ మిషన్లో విండోస్లో, ఇంకో వర్చువల్ మిషన్స్లో లినక్స్. సో డిఫరెంట్ వర్చువల్ మిషన్స్ పైన నువ్వు డిఫరెంట్ డెస్క్టాప్ ఆపరేటింగ్ సిస్టమ్ని నువ్వు రన్ చేసుకోవచ్చు. దాన్నే డెస్క్టాప్ వర్చువలైజేషన్ అంటారు. అలా 2 టైప్స్ ఉన్నాయి చూడండి. ఒకటి వర్చువల్ డెస్క్టాప్, 2 టైప్స్ ఆఫ్ డెస్క్టాప్ వర్చువలైజేషన్ ఉంటుంది. ఒకటి వర్చువల్ డెస్క్టాప్ వర్చువలైజేషన్. ఇదేంటిది, ఇది లోకల్ డెస్క్టాప్ వర్చువలైజేషన్. లోకల్ డెస్క్టాప్ అని కేవలం లోకల్ అంటే మన సిస్టంలోనే చేసుకోవచ్చు, డిఫరెంట్ సిస్టమ్స్లో చేసుకోవచ్చు. ఇక వర్చువల్ ఎన్విరాన్మెంట్ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ డెస్క్టాప్స్ మనం ఈచ్ వర్చువల్ మిషన్ పైన రన్ చేసుకోవచ్చు. ఈ నెట్వర్క్ వర్చువలైజేషన్ అంటే నెట్వర్క్ని వర్చువలైజ్ చేయడం. అండ్ కెన్ కంబైన్ మల్టిపుల్ ఫిజికల్ నెట్వర్క్స్ ఇంటూ వన్. మల్టిపుల్ ఫిజికల్ నెట్వర్క్స్ ఉంటాయి, వాటిని మొత్తం సింగిల్ వర్చువల్ సాఫ్ట్వేర్ బేస్డ్ నెట్వర్క్ కన్వర్ట్ చేస్తుంది. లేకపోతే ఆ ఏదైతే మా ఫిజికల్ నెట్వర్క్ ఉంటుందో ఆ ఫిజికల్ నెట్వర్క్ని డివైడ్ చేస్తుంది సపరేట్గా, ఇండిపెండెంట్ వర్చువల్. ఓకేనా. ఇలా మల్టిపుల్ నెట్వర్క్స్ అంటే సింగిల్ వర్చువల్ నెట్వర్క్ అని చేస్తుంది. లేకపోతే ఏదైతే సింగిల్ ఫిజికల్ నెట్వర్క్ ఉంటుందో దాన్ని సపరేట్ నెట్వర్క్లో డివైడ్ చేస్తుంది. అవన్నీ ఇండిపెండెంట్ వర్చువల్ నెట్వర్క్స్ ఉంటాయి. దీన్ని వర్చువల్ నెట్వర్క్ వర్చువలైజేషన్ అంటే. ఇలా 2 టైప్స్ ఉంటాయి. మన సాఫ్ట్వేర్ డిఫైన్డ్ నెట్వర్క్, ఇంకోటి నెట్వర్క్ ఫంక్షన్ వర్చువలైజేషన్. ఇక్కడ చూడండి మనకి డిఫరెంట్ టైప్స్ ఫిజికల్ నెట్వర్క్స్ ఉన్నాయి. ఆ ఫిజికల్ నెట్వర్క్స్ అన్నిటిని వాడు ఏం చేసిండు, వర్చువల్ నెట్వర్క్ కంబైన్ చేసి నెట్వర్క్ ప్రాసెస్ అండ్ డివైజెస్ అంతా ఒక సింగిల్ వర్చువల్ నెట్వర్క్ చేసేసిండు. ఇంకా స్టోరేజ్ వర్చువలైజేషన్ అంటే యూజర్స్కి స్టోరేజ్ వర్చువలైజేషన్ ఏం చేస్తుందంటే అయితే అన్ని స్టోరేజ్ డివైజెస్ ఉంటాయి చూసినాం. uses all the storage devices on the system to access and be managed as a single unit. అయితే డిఫరెంట్ స్టోరేజ్ డివైజెస్ ఉంటాయి సిస్టమ్, అవన్నీ ఒకటి సింగిల్ స్టోరేజ్ యూనిట్లోకి వేస్తారు అనమాట.
ద మేనేజ్మెంట్ అండ్ ప్రొవిజన్ ఆఫ్ స్టోరేజ్ ఆర్ మేడ్ బై ఏ సాఫ్ట్వేర్. ఇదంటే ఇట్లా ఎవరు చేస్తారు, ఒక సింగిల్ స్టోరేజ్ యూనిట్ లెక్క సాఫ్ట్వేర్ చేస్తుంది. సో ఇది సాఫ్ట్వేర్ మేనేజ్ చేస్తుంది. ఆల్ స్టోరేజ్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ ఏ సింగిల్ పూల్ from which they can be allocated to any virtual machines on the system. సో అన్ని వర్చువల్ స్టోరేజ్ డివైజెస్ అన్నీ ఒక సింగిల్ పూల్ లెక్క చేసేది, ఒక సింగిల్ స్టోరేజ్. ఇవన్నీ స్టోరేజ్ యూనిట్స్ ఉంటాయి కదా, ఏ వర్చువల్ మిషన్స్ కావాలో ఆ వర్చువల్ మిషన్స్కి అలొకేట్ చేస్తుంది ఈ సాఫ్ట్వేర్ దీని అన్నిటిని స్టోరేజ్ యూనిట్స్ని మేనేజ్ చేస్తుంది. ఇది స్టోరేజ్ వర్చువలైజేషన్. కాబట్టి అప్లికేషన్ వర్చువలైజేషన్లో మనము అప్లికేషన్ వర్చువలైజ్ రన్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ వితౌట్ ఇన్స్టాలేషన్ దెమ్ డైరెక్ట్లీ ఇంటూ దిస్ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. సో మనం హోస్ట్ ఆపరేటింగ్ సిస్టంలో ఇప్పుడు సపోజ్ విండోస్ అనుకో, విండోస్లో దానికి కావాల్సిన ఏమి ఇన్స్టాల్ చేయకుండానే నువ్వు ఆ అప్లికేషన్ని రన్ చేయొచ్చు. అప్లికేషన్ వర్చువలైజేషన్ వాడి ఆ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఏదైతే తయారు చేస్తావో దాన్ని ఆటోమేటిక్గా నువ్వు విండోస్లో దాన్ని రన్ చేయాలనుకుంటున్నావు. సో దాన్ని ఏమి ఇన్స్టాల్ చేయకుండానే నువ్వు ఆ అప్లికేషన్ సాఫ్ట్వేర్ని నువ్వు రన్ చేసుకోవచ్చు ఈ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆటోమేటిక్గా. అదే అప్లికేషన్ వర్చువలైజేషన్. ఇలా 3 ఉంటాయి: లోకల్ అప్లికేషన్ సిస్టమ్, అప్లికేషన్ వర్చువలైజేషన్, సర్వర్ పరంగా రన్ చేస్తే మనము సర్వర్ బేస్డ్ అప్లికేషన్స్ అవి. ఇంకా చూడండి, క్లౌడ్, ఇక్కడ అన్ని మన కంప్యూటర్స్, ఇక్కడ ఉన్న సర్వర్. ఇది అప్లికేషన్ వర్చువలైజేషన్. ఇక బెనిఫిట్స్ ఆఫ్ వర్చువలైజేషన్ వచ్చేసరికి రిసోర్స్ ఎఫిషియన్సీ. మనం వర్చువలైజేషన్ వల్ల ఏం చేస్తాం, కంప్యూటర్ కెపాసిటీని మస్తు యూటిలైజ్ చేస్తున్నాం. ఇంకా మినిమం డౌన్ టైం. అప్లికేషన్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ క్రాష్ అయిన కేసెస్లో కెన్ బి నెగ్లెక్టెడ్ బై రన్నింగ్ మల్టిపుల్ వర్చువలైజేషన్ విత్ సేమ్ ఆపరేషన్. ఇంకా మినిమం డౌన్. సో ఎప్పుడైనా అప్లికేషన్ అయినా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది క్రాష్ అవుతుంది. అవి క్రాష్ అయినా కూడా మనం నెగ్లెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే మనము మల్టిపుల్ వర్చువలైజేషన్ రన్ చేస్తున్నాం ఆ సేమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వాడి. సో డేటా అనేది ఇటుపోదు. సో క్రాష్ అయినా కూడా ఏం కాదు. ఇంకా టైం మేనేజ్మెంట్. సెట్టింగ్ అప్ ఓల్ సర్వర్స్ ఫ్రమ్ ద స్క్రాచ్ కెన్ బి అవాయిడెడ్ బై యూజింగ్ సఫిషియంట్ హార్డ్వేర్ డివైజెస్ ఫర్ డోర్జెస్. సో టైం మేనేజ్మెంట్ అవుతుంది మనకి. మళ్ళీ ఓల్ సాఫ్ట్వేర్ మళ్ళీ స్క్రాచ్ నుంచి మనము సెటప్ చేసే బదులు ఇదంతా అవాయిడ్ అయిపోయింది. ఎందుకు, మనం సఫిషియంట్ హార్డ్వేర్ డివైజెస్ వాడుతున్నాం వర్చువలైజేషన్కి. అంతే వర్చువలైజేషన్ గురించి.